హాయ్ అండి, నేను మీ స్వరూప. ఈరోజైతే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అంతా మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అందులో ఏం నచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏమైనా మంచి మంచి వీడియోస్ పెడితే అవి మీ వరకు వస్తాయి. సబ్స్క్రైబ్ అయితే చేయండి వీలైతే, ఓకేనా. ఇదిగోండి నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఉండేవి, నాకు గుర్తులేదు. కానీ ఇవైతే నా కాలేజీలో కొన్నారు, నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి చూసారా. ఇవి గ్రీన్ స్టోన్ అనమాట. మీకు కొంచెం డార్క్ లాగా బ్లాక్ అనిపిస్తుంది కానీ గ్రీన్ ఇదే నా ఫస్ట్ ఇయర్ రింగ్స్. ఇవి మ్యారేజ్ వరకు పెట్టాను. ఇవి కాలేజ్ నుంచి దగ్గర ఒక 5 years కంటిన్యూగా ఇవే ఉండేవి. ఇది గుర్తుగా ఉంచుకున్నాను. రిటర్న్ చేస్తే ఇందులో ఏం పెద్దగా రాదు, కానీ ఉంటే ఏదైనా గుర్తుగా ఉంచుకోవడానికి బాగుంటుంది కదా, అందుకోసం ఇలా ఉంచేసాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తొస్తే పెట్టుకుంటా. ఇది మా నాన్న ఎప్పుడైనా ఏదైనా కొనాలి అంటే ఫస్ట్ అవన్నీ తర్వాత ఫస్ట్ చదవండి బాగానే వాళ్ళు. అందుకే నాకు 10th పాస్ అయ్యి ఇంటర్కి వచ్చినంత వరకు చెవులోని కూడా ఏం లేవు. సో ఇంటర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కొన్ని చెవులని ఇవి. దాని తర్వాత మా అమ్మమ్మ బంగారం నాకు ఇచ్చారు కొంచెం. అంటే ఆవిడ చనిపోయాక మా అమ్మకి ఇస్తే అందులో నాకు కూడా కొంచెం ఇచ్చారు. దాంతో ఒక 2 జతలు ఇయర్ రింగ్స్, ఒక 2 ఫింగర్ రింగ్స్ కొనుక్కున్నాను అనమాట. అందులో ఇది ఒక జత మా అమ్మమ్మ బంగారం, ఇటువైపు బ్లాక్, ఇలా చూడండి వైట్. అంటే ఇది 2 in 1 అనమాట. ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే వైట్, ఇలా పెట్టుకుంటే బ్లాక్. ఇటు 5 స్టోన్స్ ఉంటాయి, అలాగే ఇటు 5 స్టోన్స్ ఉంటాయి. క్రిందని మువ్వలో ఉన్నాయి చూసారా. ఇవి అయితే డ్రెస్ మీదకి బాగుంటాయి, జీన్ మీదకి కూడా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకొక జత మా అమ్మమ్మ గోల్డ్ చూపిస్తాను. ఇవైతే చేయించినవి, ముందు చూపించింది ఇది కూడా. ఇది అయితే ఎస్ లాగా వస్తుంది. క్రిందని చిన్న పోస్ ఉంది చూసారా, మిరియన్ చేత అంటారు దీన్ని. ఇది నా ముందు ఫస్ట్ థర్డ్ అయితే ఇంచుమించుగా దీనికి మ్యాచ్ అయ్యేదన్నమాట, ఇలా వచ్చేది. సో ఇది ఎక్కువ నేను పెట్టుకున్నాను, అలానే డైలీ యూజ్ లాగా పెట్టుకున్నాను. దీని తర్వాత అక్కడి నుంచి మా వారు కొన్న స్టార్ట్ చేశారు. ఇదైతే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను ఎక్కువగా పెట్టుకోలేదు, కానీ ఇవి ఇక్కడ నుంచి హ్యాంగ్ అవుతుంది. క్రిందన ఇలా చిన్న దీపంలా ఉంది చూసారా, చాలా బాగుంటుంది ఇది. ఇవి చిన్నపిల్లలు పెట్టుకున్నా నీట్గానే ఉంటాయి. దాని తర్వాత ఒక శ్రావణ మాసం కనుక్కుంటా. ఇది నేను ఒక్కసారి శ్రావణ మాసం గోల్డ్ కొన్నాను, ఇదే కొండం. ఎందుకంటే మా వారు ఏం చెప్తారంటే, జనరల్గా ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, శ్రావణ మాసం కొనుక్కోవాలి, ఉగాదికి కొనుక్కోవాలి, ఇంకా అక్షయ తృతీయ కొనుక్కోవాలి అని. కానీ మా హస్బెండ్ అయితే అలా ఒప్పుకోరంటే వద్దంటారు. అంటే ఆ టైంలో మన దగ్గర అమౌంట్ లేదనుకో, మైండ్లో అలా సెంటిమెంట్ అయ్యో కొనలేదు ఉంటుంది. అలా అమౌంట్ ఉన్నా మన దగ్గర టైం లేదనుకో, కొనలేదే అని ఉంటుంది. అలా ఎప్పుడొద్దు, ఎప్పుడైనా టైం ఉండి డబ్బులు ఉంటే అప్పుడు వెళ్ళి కొనుక్కో అంటారు. సో అప్పటి నుంచి నేను కూడా సెంటిమెంట్ అనేది మానేశాను. తనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కోవడం. అలా ఇది ఒక్కసారి శ్రావణ మాసం కొన్నా, ఇదనమాట. ఇది కూడా ఇక్కడ పైన బ్లాక్ స్టోన్స్ వచ్చాయి చూసారా, క్రిందనే ఇలా ఫ్లవర్స్ వచ్చి హ్యాంగ్ అవుతాయి. దీని వెయిట్ కూడా 4 grams అనుకుంటా. దీని వెయిట్ బాగుంది కదా. దాని తర్వాత నేను జాబ్ చేశాను. జాబ్ చేసేటప్పుడు నాకు వచ్చిన శాలరీ ఇంట్లో ఇస్తే వద్దులే నువ్వు ఉంచుకున్నారు. నాకేం చేయాలో అర్థం కాక అప్పుడు నేను ఒక 2 ఇయర్ రింగ్స్ అనుకుంటా, 2 జతలు కొనుక్కున్నాను. అందులో ఇదొకటి. ఇదైతే భలే నీట్గా ఉంటుంది.
ఇక్కడ చిన్న చూసారా వైట్ ఇలాగా స్టోన్స్ ఇలా కరవలాగా ఉండి వైట్ స్టోన్స్ ఇవి వస్తాయి. ఫ్లవర్ మధ్యలో చిన్న స్టోన్. ఈ చైన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఇవి చూసారా హార్ట్ సింబల్లా ఉంటాయి. ఇవి 7 గ్రామ్స్ అనుకుంటా. అర్ధలం కొంచెం ఎక్కువ. ఇవి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి కూడా కొనుక్కున్నా కదా నా శాలరీస్తో, ఇదన్నమాట. చాందివలీస్ ఏదో అంటారు కదా, ఇవి కూడా కొనుక్కున్నా నా శాలరీస్తోనే కొనుక్కున్నా. ఇది ఇంచుమించుగా ఒక 10 గ్రాములు అనుకుంటా. పైన ఇలాగా పగడమా రెడ్ స్టోన్ ఏదో అంటారు. ఇది గ్రీన్ పైన, తర్వాత మంచి ముత్యం మధ్యలో వచ్చింది చూసారా. ఇది ఇలా మంచి ముచ్చు వచ్చి మిగతా ఇటు గోల్డ్ పూసలు, క్రింద కూడా గ్రీను రెడ్ ఇలా పూసలు వచ్చాయి. ఇవి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి శారీస్ మీదకి, లేదా లాంగ్ డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా ఇవి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ముందు చూపించింది ఇవి అయితే నా శాలరీస్తో కొనుక్కున్నా. దీంతోపాటు నా శాలరీతో ఇంకొకటి కూడా కొనుక్కున్నా. అదేంటంటే చూపిస్తా చూడండి. ఇది కొనుక్కున్నా. ఇవి ఎత్తు గొలుసులు. ముందు చూపించిన 2 ఇయర్ రింగ్స్, అలాగే ఈ ఎత్తు గొలుసులు కూడా నా జీతంతో కొనుక్కునే. ఇవి అయితే చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. అంటే ఏమంటారు కదా ఎబ్బెట్టుగా ఉంటాయి, కొందరికి అవి సూట్ అవ్వవు అని, అలా ఏమి ఉండవు. ఇవి పెట్టుకుంటే చాలా స్టైలిష్గానే ఉంటాయి. ఇయర్ రింగ్స్కి చిన్న వస్తాయి, ఎందుకంటే ఇవి వెయిట్ కూడా చాలా తక్కువ. ఈ 2 కలిసి 4.5 గ్రామ్స్ అంతే. అందుకోసం ఇవి నీట్గా ఉంటాయి. ఇవైతే నా శాలరీస్తో కొనుక్కున్నా. ఆ తర్వాత ఒకసారి మా ఆయన ఇయర్ రింగ్స్ కావాలి అని అడిగాను. బుట్టలు లేవు, కొంచెం పెద్దవి కావాలి అంటే ఒక 2 డేస్ నన్ను తీపించారు. ఆయనకేమో టైం ఉన్నది తక్కువ. ఇంక ఇలాగ ఒక 2 డేస్ తిరిగాము. నాకు ఇది ఎందుకు పెద్దగా నచ్చలేదంటే ఈ పైవి ఇలాగా ఏదో ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది అంతే, దీని మోడలే అంతా. దీని వెయిట్ కూడా ఎక్కువే, ఇంచుమించు తులం అనమాట. 10 గ్రామ్స్ అబోవ్, అంటే 11 గ్రామ్స్ అనుకుంటా, తులంకి దగ్గర. బట్ నాకు క్రింద ఇది నచ్చింది. ఇది వెయిట్ కూడా, ఇది చూసారా ఇది, అందుకే ఇంత తిక్కుగా ఉంది కనుక దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ. పెట్టుకుంటే చాలా బరువుగా ఉంటాయి. అప్పుడు ఇంకా తిప్పుతూ ఉంటే అతను నీకు నచ్చితే కొను, లేకపోతే ఆపేసి, మరి నాకు అవ్వదంటే సరేలే మళ్ళీ ఇంకా కొండ మానేస్తారేమో అని భయంతో ఇది తీసుకున్నా. మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత అవి కూడా చిన్నవి ఉన్నాయి. పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి అంటే అప్పుడు ఒక 2 జతలు పెద్దవి తీసుకున్నాం. ఇవి తులం అన్నమాట. చూసారా, ఇవి గ్రీను, పైన ఇక్కడ రెడ్, పైన గ్రీను, క్రింద చిన్న మంచి ముత్యాలలాగా చిన్నవి ఉంటాయి. ఇక్కడ రెడ్ పోసులా ఉంటుంది క్రిందని. ఆల్మోస్ట్ మనం అనుకుంటాం ఆ కలర్ ఈ కలర్ అని, కానీ షాప్లో కూడా ఎక్కువ ఇవే కలర్స్ మనకు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళేసరికి మనకు కూడా ఇవే నచ్చుతాయి అన్నమాట. ఇది బాగుంది కదా. ఇవైతే తులం, అంటే 12 గ్రాములు అబోవ్. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి. దీని తర్వాత 2 జతలు అన్నాను కదా, ఇది ఒక జత, ఇంకొకటి సేమ్ ఇలానే ఉంటుంది. అది కూడా కాకపోతే గ్రీన్ ఉండదు అనుకుంటా, వైట్. ఇది చూసారా, నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఇది, ఈ ఇయర్ రింగ్స్. ఇవి కూడా తులమే, చాలా బరువుగా ఉంటాయి ఇవి. ఇవి వీటికి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవి ఇలా పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంటాయి చూడండి. అవ్వట్లేదా?
చూసారా, బాగుంది కదా. ఇది సెట్ అయిందా లేకపోతే దీనికి సెట్ అయిందా మీరు చెప్పండి. ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా దేనికి సెట్ అయిందనేది మీరు చెప్పండి. క్రింద పడిపోతున్నాయి. ఇది బాగుందా? దీనికి బాగున్నట్టు ఉంది కదా కొంచెం. ఏదైనా ఈ గ్రీను రెడ్ ఉంటుంది కనుక దేని మీదకైనా ఇవి సెట్ అవుతాయి. ఈ ఎత్తుగోసులు అనేవి అవి అయిపోయిందా? అంతేనా? ఒకసారి భలే కామెడీగా ఉంటుంది. సడన్గా మా వారు ఎందుకో ఈ పాపిడి చైను సడన్గా తెచ్చిచ్చారు. నాకు భలే కామెడీగా అనిపించింది. ఎందుకు ఇది అన్నాను. ఊరికే ఒకసారి పెట్టుకో అన్నారు. బట్ నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు ఎక్కడ ఏ ఫంక్షన్లకు కానీ దేనికి కూడా. ఎందుకంటే నాకేం పెద్దగా ఇలాంటివి నచ్చవు. నాకు హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఏం నచ్చవు. సింపుల్గా ఉంటే నచ్చుతాయి. ఇప్పుడు మీకు చూపించినవన్నీ అవన్నీ మా అత్తవారి ఇంట్లో ఉంటాయి. నేను తీసుకువెళ్ళాను కూడా మేము ఉన్న దగ్గరికి. నేను ఉన్న దగ్గరికి ఇంకా చిన్న చిన్నవి ఏవో దుద్దులు లాంటివి అలాంటివి పెట్టుకుంటాను. అవే ఉంటాయి నా దగ్గర, ఒక 2-3 జతలు. అవి తర్వాత మీకు చూపిస్తాను. ఈ పాపిడి చైన్ నచ్చిందా? సరేలా పిల్లలకైనా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలాగా వదిలేసాను. రీసెంట్గా మా పాపకు పెట్టాను. ఇదన్నమాట. కామ్గా కూర్చుంటే తెచ్చి ఇలా వేశారు. ఏంటా అని చూసాను. ఏదో కొంచెం భయపడ్డ పురుగో ఏదో అని. తీరా చూస్తే పాపిడి చైన్. ఎందుకు తెచ్చారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అలా అని నా బర్త్డే మ్యారేజ్ అవి కూడా కాదు, ఊరికే అలా సడన్గా సరదాగా తెచ్చారనమాట. చూడడానికి అయితే బాగుంది, బట్ నాకు ఇష్టం ఉండదు ఇలా పాపిడి చైన్లు హెవీగా ఉండడం. ఇయర్ రింగ్స్ కూడా నాకు హెవీగా పెద్దగా నచ్చదు. ఏదో అకేషన్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు అవసరం కనుక వేసుకోవడం అంతే. నాకు చిన్న దిద్దులు అయితే బాగా ఇష్టం. ఇప్పటి వరకు చూసిన ఇయర్ రింగ్స్లో మీకైతే ఏది నచ్చింది అనేది చిన్న కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నా ఫింగర్ రింగ్స్ చూపిస్తాను. అవి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినవి, ఇష్టంగా కొనుక్కుని 100లో ఉన్నాయి. మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ అవి మీకు నచ్చితే కావాలనుకుంటే అలాంటివి మీరు చూపించి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అంత బాగుంటాయి, నీట్గా ఉంటాయి. మీరు ఆ వీడియో చూడాలంటే ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇందులో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.